వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము రోమ 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. బీ నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్. అవునండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కీడుకి ప్రతి కీడు చేయొద్దు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మనుషులందరి దృష్టికి సఖ్యమైతే మనం సమాధానంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి యోసేపు ఆయన మరి తన అన్నలు ఎంతగానో ఆయనకి కీడు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. మరి తన అన్నలు మరి గుంటలు మరి త్రోసివేశారు, ఈజిప్ట్ వాళ్ళకి అమ్మివేశారు. మరి ఈ విధంగా చేసిన తర్వాత కూడా ఆయన ఎన్నో కష్టాలు, ఆయన ఎన్నో శ్రమల ద్వారా ఆయన వెళ్ళాల్సి వచ్చిందండి. వీళ్ళు చేసిన పనికి ఆయన మరి ఎన్నో శ్రమలు కష్టాలు పడ్డాడండి. అయితే మరి ఆయనకి మరి ఒక ఛాన్స్ వచ్చింది, మరి తన అన్నల మీద పగ తీర్చుకునేంత ఛాన్స్ వచ్చిందండి. అయినప్పటికీ కూడా ఆ కరువు కాలంలో మరి వాళ్ళ అన్నలకి దగ్గర తీసుకున్నట్లుగా మరి వాళ్ళ అన్నల్ని ఆయన పోషించినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి కీడుకి ఆయన ప్రతి కీడు చేయలేదు, కానీ కీడుకు బదులుగా ఆయన ఏం చేశాడంటే మేలు మాత్రమే ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, కీడుకి ప్రతి కీడు చేసుకోవద్దు, చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి దేవుని యొక్క వాక్కు సెలవిచ్చినట్లు మరి మీకు ఎవరైనా కీడు చేశారా? మరలా ప్రతి కీడు చేయొద్దండి. కీడు వలన జయింపబడక మేలు చేత ఆ కీడును జయించండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, దేవా మీ వాక్కు సెలవిస్తుంది నాయన ప్రభా, కీడుకు ప్రతి కీడు చేసుకోవద్దు అంటున్నారు ప్రభా. దేవా యేసయ్య, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని ప్రభా మీ వాక్యం సెలవిచ్చుచుండగా దేవా, ఎవరైతే కీడు చేస్తున్నారో, ఎవరైతే మరి నాయన దేవా యేసయ్య హాని చేయాలని చూస్తున్నారో వారికి మేలు చేయగలిగే నాయన ప్రభా కృపను ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా, మీరు అంటున్నారు కదా ప్రభా, మీ శత్రువులను ప్రేమించడం అంటున్నారు ప్రభా. దేవానైనా ప్రభా ఆ శక్తిని ప్రభా నాయన నా ప్రభా మాకు దయచేయమని దేవనని అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారు చేయి పనులన్నింటిలో కూడా తండ్రి నాయన మీ ఆత్మను తోడుగా దయచేయమని అడుగుచున్నానయ్యా. దేవా వారి జాబ్స్లో తోడుగా ఉండండి నాయన. దేవా వారి చేయ బిజినెస్లో ప్రభా మీరు తోడుగుండి నడిపించండి నాయన. అలాగే నాయన ప్రభా వారి ప్రయాణాలలో, వారి రాకపోకల్లో అన్నింటిలో కూడా నాయన ప్రభా మీరే తోడుగుండి నడిపించమని అడుగుచు తండ్రి నాయన మీ జయం అక్కడ దయచేయమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.